హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇక ఈ రెసిపీ టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా చేసుకు పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార, ఇంకా చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను. శనగపిండి, పంచదార వేసుకోవటం వల్ల మంచి కలరు అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకవేళ మీరు మైదా వద్దు అనుకుంటే మైదాని స్కిప్ చేసి గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త నెయ్యిని కానీ నూనె కానీ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కాస్త సాఫ్ట్గా వచ్చేలాగా ఈ పిండిని అంతటిని కూడా కలిపేసుకోవాలండి. చూడండి, పిండినంతటిని కూడా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా లోపల స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం పొట్టు తీసేసిన ఒక 2 బంగాళదుంపలను తీసుకుంటున్నాను. ఇవైతే ఉడకబెట్టినవి కాదండి, పచ్చివే తీసుకుంటున్నాను నేను. ఇలాగా తురుముకునేది ఉంటుంది కదా, క్యారెట్ తురుముకునేది, దాని మీద తురిమేసుకొని కాస్త వాటర్లో అయితే ఈ తురుముని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే తురుము అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందండి వాటర్లో వేసుకోవటం వల్ల. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి, పెద్దదైతే హాఫ్ వేసుకోవాలండి. వేసుకొని అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుముకొని వాటర్లో వేసుకున్నాం కదా, వాటర్ పక్కన పెట్టేసి బంగాళదుంప తురుము మొత్తాన్ని వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. చాలా టైం పడుతుంది, కాస్త నిదానంగా బాగా కలుపుకోండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, అలానే కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకుంటే కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇవి వేసి బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, లేదు అనుకుంటే మ్యాగీ మసాలా, లేదు అనుకుంటే మీ దగ్గర ఏ మసాలాలు అవైలబుల్గా ఉంటే ఆ మసాలా వేసుకొని బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టఫింగ్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కలిపి నానబెట్టుకున్నటువంటి ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉండల్లాగా అయితే ఇక్కడ మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు కాస్త పొడిపిండిని వేసుకుంటూ చపాతీలా అయితే ఒత్తుకోవాలి. ఇక్కడ చపాతీని మరీ పల్చగా ఒత్తుకోకూడదు, అలానే మరీ అందంగా ఒత్తుకోకూడదండి. కాస్త మీడియంగా ఉండాలి. మరీ పల్చగా పెట్టుకుంటే లోపల పెట్టే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు లావుగా పెడితే బాగా మందంగా వస్తాయండి. కాబట్టి మీడియంగా చేసుకొని ఇప్పుడు కాస్త వాటర్ని అయితే ఈ చివర్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దీనిపైన మనం స్టఫింగ్ పెట్టి మళ్ళీ వేరొక చపాతీ వేస్తాము. ఇలాగ వాటర్ పెట్టలేదనుకోండి స్టఫింగ్ అనేది ఊడిపోతుంది. 1 స్పూన్ వరకు ఆలు స్టఫింగ్ని అయితే తీసుకొని ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, ముద్దలాగా ఒక దగ్గరే వదిలేకుండా. ఇప్పుడు పైనుంచి వేరొక చపాతీ వేసుకొని ఇలా రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఒక మూత పెట్టి చక్కగా రౌండ్ షేప్ని అయితే తీసుకోవాలి. ఆ చివర ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ మనం చపాతీని చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో, చాలా నీట్గా వస్తుంది. నిదానంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా వెళ్ళి చూసేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రై అన్నానని ఎక్కువ ఆయిలే అవసరం లేదండి, మనకి కాస్త ఆయిల్ సరిపోతుంది. ఈ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మనం పూరి ఫ్రై చేసేటప్పుడు పైనుంచి వేడి ఆయిల్ ఎలా అయితే వేస్తామో అలా వేస్తే మనకి చక్కగా పొంగుతుందండి. ఇక్కడ నేను వీడియో కోసం మాత్రమే కాస్త ఎక్కువ నూనె వేశాను. రెగ్యులర్గా అయితే నేను చపాతీని మనం ఎలా అయితే కాల్చుకుంటామో ఇక్కడ అదే విధంగా కాల్చుకుంటాను నేను. కాకపోతే వీడియోలో మంచిగా కనిపించడం కోసం కాస్త ఎక్కువ ఆయిల్ వేశాను. ఇక్కడ చూడండి, మనకి పూరి ఎలా పొంగుతుందో అలా అదే విధంగా ఇక్కడ ఇది కూడా పొంగుతుందండి.
అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.